హైవర్స్ చిరంజీవి 70వ జన్మదినం కానుకగా ఓ మంచి వీడియో ఇద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ వేరే వీడియోలు ఉండటం వల్ల డ్రాప్ అయ్యాను. ఇప్పుడన్నా కానీ ఇస్తే నాకు వచ్చి హ్యాపీ. ఎందుకంటే నాకు సినిమా అంటే మెగాస్టార్ అంటే సినిమా. చిన్నప్పుడు అంతే. అన్నగారంటే పెద్ద ఎన్టీఆర్, అన్న అంటే చిరంజీవి, అంతే. మాకు పెళ్ళప్పుడు ఆయన చినిగిన చొక్కాతో కూర్చున్నాడు. తాతయ్య ప్రేమలు అని చెప్పేసి ఒక సినిమా, ఎంఎస్ రెడ్డి నిర్మాణం. అప్పుడు అక్కడ ఉన్న అడిగారు, ఏమైనా పెళ్లి కొడుకు చినిగిన చొక్కా వేసుకున్నావు ఏంటి అని. చినిగిన చొక్కా వేసుకుంటే తాళి కట్టినవరండి అని చెప్పేసి హాస్యం సరదాగా. అటువంటి వ్యక్తి ఈరోజు ఎలా ఉన్నాడు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అదే హాస్యంతో ఉన్నాడు, అదే ప్రేమతో ఉన్నాడు. ఎవరి మీద? ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్తోనూ, సొసైటీతోనూ. పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఒకటి రావాలి. సినీ ఫీల్డ్ సంబంధించి అత్యున్నత పురస్కారం అన్నప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అదొకటి రావాలి. ఈ రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. 156 సినిమాలు, 547 పాటలు, 24,000 డ్యాన్స్ స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాడు. తాను చేయనటువంటి సేవలేదు, అన్ని రకాల సేవలు చేశాడు. సమాజానికి పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్ప వ్యక్తిని, తన తమ్ముణ్ణి అందించున్నాడు ప్రజాప్రతినిధిగా, సేవకుడిగా. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మన చిరంజీవి గారు ఇండియాలో మొట్టమొదటిసారి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి నటుడు. సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటిసారి ఆస్కార్ వేదికపైకి వెళ్ళినటువంటి నటుడు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాగా పాన్ ఇండియా స్టార్డమ్ రాకపోయినా ఒకప్పుడు వచ్చిందే, మధ్యలో రాజకీయాలకు వెళ్ళిపోయినాడు. రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన అమ్ముడు లెస్ దు కుమ్ముడు అంటూ ఆవిరని వెళ్తున్నాడు తప్ప రజనీకాంత్ గారి లాగా వయసు తగ్గట్టు పాత్రలు చేయటం. ఎప్పుడైతే చిరంజీవి గారు ఆయన వయసుకు తగ్గట్టు పాత్రలు చేస్తాడో, రజనీకాంత్ గారి లాగా విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేస్తాడో, అప్పుడు తిరుగులేని స్టార్డమ్ వస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియంది. మీ నాన్నలో, అమ్మలో, అన్నలో ఉంటారు కదా, వారిని అడగండి. క్యూ లైన్లో నించొని టికెట్ తీసుకొని ఒక చినిగిన చొక్కాను వాటర్ ఎలా ఉన్నా కానీ ఛాలెంజ్ సినిమాలో రామ్మోహన్ రావు నేను గెలిచానని చెప్పేసి ఆ సినిమాలో క్యారెక్టర్ గాంధీ మన చిరంజీవి అన్నట్టు ఈ టికెట్ తీసుకుని నాకు టికెట్ దొరికింది అని అరిచిన రోజులు ఉన్నాయి. అందులో నేను కూడా ఉన్నా. అంటే చిరంజీవి సినిమా అంటే అది. చిరంజీవి అభిమానికి ఉన్నటువంటి ఆ అభిమానం చూసి చిరంజీవి సైతం నమ్మలేడు. ఏమంటున్నాను, చిరంజీవి వస్తున్నాడంటే ఎంతో దూరం చూసి సంబరపడ్డ రోజులు ఉన్నాయి. ఇంత సంబరం ఎలా వీళ్ళకని చెప్పేసి చిరంజీవి కూడా అది గ్రహించలేడు. అది చిరంజీవి అభిమానికి ఉండే ఆనందం. ఇప్పటికి మెయిన్ విషయం మీకు అర్థమైందా? చిరంజీవి అంటే ఒక నటుడు కాదండి. ఇండస్ట్రీలో ఎవరు సాయం కూడా లేకుండా ఎదురైనటువంటి గొప్ప శిఖరం లాంటి వాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళు ఏలుతున్నటువంటి రోజుల్లో ఇండస్ట్రీలోకి వచ్చి పునాదిరాలైన సినిమాతో తెరంగేటం చేసి ఆ తర్వాత ప్రాణకథర సినిమాతో అందరూ కనిపించి ఈరోజు అప్రఘాతంగా 150 సినిమాల పైగా తీసి నటించి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి హిందీలో 3, తమిళంలో 3, కన్నడలో 3 సినిమాలు తీసి మన తెలుగులో అద్భుతమైన సినిమాలు తీసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి డ్యాన్స్ అంటే చిరంజీవి, ఫైట్ అంటే చిరంజీవి, హాస్యం అంటే చిరంజీవి, నట అంటే చిరంజీవి, ఇలా అన్నింటిలో కూడా చిరంజీవి తన మార్పును చూపించి అందరి శభాష్ అనిపించుకున్నటువంటి అందరూ వాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఈ ఒక్క వీడియో చిరంజీవి గురించి అందరూ అన్నీ చెప్పేశారు. మళ్ళా చెప్తున్నా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన స్టార్డమ్ అన్నీ ఇప్పుడు ఏనాడో చిరంజీవికి వచ్చాయి. ఈరోజు పాన్ ఇండియా స్టార్లు అంటున్నారు కాబట్టి ఆ వేళ చిరంజీవి ఇంకా వెళ్ళాలా. బట్ తర్వాత అది కూడా జరిగింది, అందులో నో డౌట్. మళ్ళా చెప్తున్నా, చిరంజీవి గారు ఆయన వయసు 70 అని ఇప్పుడు కుర్రాళ్ళలాగే ఉంటాడు. కారణం డ్యాన్స్, కారణం ఆయన మనసు, కారణం ఆయన నటన, కారణం ఆయన మనోడండి, గొప్పోడండి, మన కోసం పుట్టినోడండి. ఇది ఎప్పటికైనా చిరంజీవి గారు ఆ ఏజ్కి తగ్గట్టు కనుక పాత్రలు తీసుకుంటే, కథలో కొద్దన ఉన్న కనుక ప్రయోగాలు కనుక చేస్తే ఇక పాన్ కాదు పాన్ వరల్డ్ స్టార్ మన చిరంజీవి అవుతారు. ఇప్పుడు మీరు ఎవరెవరి గురించి అయితే మా హీరో 100 కోట్లు అంటున్నారు, ఈ 100 కోట్లు రెమ్యూనరేషన్, 100 కోట్లు వచ్చేసి కలెక్షన్స్ వస్తున్న హీరోలు అంటున్నారే, వీళ్ళంతా చిరంజీవి ముందు చిన్నపిల్లలు. ఏ రకంగా? ఆయన స్టార్డమ్ ముందు వీళ్ళంతా కూడా చిరంజీవికి వీరాభిమానులు. ఎందుకంటే చిరంజీవి చూసే నేర్చుకున్నారు, నటనైనా డ్యాన్స్ అయినా ఏదైనా. సో నేను పెద్దంటే అభిమానినే, వెంకటేష్ అభిమానినే, కానీ చిరంజీవికి వీరాభిమానిని. మీలో చాలామందికి ఆ విషయం తెలియదు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆ రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఆయన ఉన్నప్పుడు అప్పుడు నేను చాలా బాధపడ్డా, ఎందుకన్నా ఇలా చేసావని చెప్పేసి. ఈవెన్
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ మించి వల్ల చిరంజీవి ఆగిపోయింది కూడా ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి 2007 నుంచి 2017 మధ్యకాలమే. ఇంకా ఆ తర్వాత మరలా ఖైదీ నెంబర్ 150 సినిమాతో కమ్బ్యాక్, బౌన్స్ బ్యాక్, దుమ్ము లేపుతూ దూసుకెళ్ళిపోతానే ఉన్నాడు. ఇంకా చిరంజీవి గారి గురించి మీకేమైనా తెలియనివి ఏమైనా ఉన్నా, ఇంకా తెలిసినది ఉన్నా కింద కామెంట్లో తెలియచేయండి.